అందరికీ నమస్కారం అండి. లక్ష్మీదేవి కటాక్షం కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వాస్తు ప్రకారము కొన్ని మొక్కలు ఇంట్లో గనక పెంచుకున్నట్లయితే, ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇంటికి అష్టైశ్వర్యాలను తెచ్చిపెట్టే కొన్ని మొక్కల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మా వీడియోకి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కలలో ముఖ్యమైనది మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ పేరులోనే మనీ ఉంటుంది. ఈ మొక్క ధనాన్ని ఆకర్షిస్తుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటానికి, ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవాలి. ఈశాన్య దిశలో మాత్రము పొరపాటున కూడా మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోకూడదు. మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవాలనుకునేవారు మొక్కను కొనుక్కొని తీసుకొచ్చుకోవాలి. అంతేకాని వేరే వాళ్ళ ఇంటి నుంచి మనీ ప్లాంట్ మొక్కను తెచ్చుకొని ఇంట్లో నాటుకోకూడదు. అలాగే మన ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ మొక్కని ఎవరికి కూడా ఇవ్వకూడదు. మనీ ప్లాంట్ మొక్క ఎప్పుడు పైకి ఏపుగా పెరుగుతూ ఉండాలి. అంతేగాని మనీ ప్లాంట్ తీగలు కిందికి వేలాడుతూ ఉండకూడదు. మనీ ప్లాంట్ మొక్క ఎంత ఏపుగా పెరిగితే ఇంట్లో సంపద అంత బాగా అభివృద్ధి చెందుతుంది. మనీ ప్లాంట్ మొక్క ఎప్పుడూ వాడిపోకుండా చూసుకోవాలి. ఇంట్లో పెంచుకోవాల్సిన ముఖ్యమైన మొక్కలలో ముఖ్యమైనది తులసి మొక్క. ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క తప్పకుండా ఉండాలి. తులసి మొక్క ఇంట్లో ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని చెప్తుంటారు. ఇంటి ముందు ఈశాన్య దిశలో తులసి మొక్కను పెంచుకోవాలి. తులసి మొక్క ముందు దీపారాధన చేసి తులసి మొక్కకు 5 ప్రదక్షిణాలు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవాలని అనుకునేవారు కుండీలోనే తులసి మొక్కను నాటుకోవాలి. నేల మీద తులసి మొక్కను నాటుకోకూడదు. తులసి మొక్క లేని ఇల్లు పేదరికంతో నిండిపోతుంది. ఇంటికి తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవాలి. సంపదను ఆకర్షించే మొక్కలలో ముఖ్యమైనది బ్రహ్మకమలము. రాత్రిపూట మాత్రమే బ్రహ్మకమలం వికసిస్తుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా ఈ బ్రహ్మకమలాన్ని భావిస్తూ ఉంటారు. ఈ మొక్కను పెంచుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది. దేవతా వృక్షాలలో వేప చెట్టును కూడా ఒకటిగా చెప్తారు. ఇంటి దగ్గర వేప చెట్టు గనక ఉన్నట్లయితే కుటుంబానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా వేప చెట్టు రక్షిస్తుంది. వేప చెట్టులో అమ్మవారు ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గరలో ఉన్న వేప చెట్టుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. చాలామంది ఇళ్లలో మందార మొక్క ఉంటుంది. ఎరుపు రంగులో ఉండే మందార పువ్వులు అంటే అమ్మవారికి చాలా ఇష్టము. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఇంట్లో మందార మొక్కను పెంచుకోవాలి. తూర్పు దిశలో మందార మొక్కను పెంచుకున్నట్లయితే ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు. కలబంద మొక్క పెంచుకున్నట్లయితే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ధనవంతులు కావాలి అని అనుకునేవారు ఏదైనా ఒక శుక్రవారం రోజు ఒక గ్లాసు నీటిలో బెల్లం వేసి ఆ నీటిని కలబంద మొక్కకు పొయ్యాలి. లక్ష్మీదేవి కన్నీళ్ల నుంచి ఉసిరి మొక్క ఉద్భవించింది అంటారు. ఉసిరి మొక్కను విష్ణు స్వరూపంగా భావిస్తారు. ఉసిరి మొక్కను పూజించిన వారికి ఎలాంటి సమస్యలు రాకుండా జీవితాంతము సుఖ సంతోషాలు కలుగుతాయి. మల్లె మొక్క ఇంటి ఆవరణలో ఉన్నట్లయితే ఇంట్లో సంపద పెరుగుతుంది. మల్లె మొక్క పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. గులాబీ మొక్కను పెంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. చాలా మంది ఇళ్లలో పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. చామంతి పూలు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. ఈ మొక్కను పెంచుకున్నట్లయితే అన్ని సమస్యలు తొలగిపోతాయి. చాలా మంది గరిక మొక్కను చూడగానే పిచ్చి మొక్క అని పీకేస్తారు. కానీ అలా చేయటం మంచిది కాదు. వినాయకునికి గరికను సమర్పించినట్లయితే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఇంటి ఆవరణలో అశోక చెట్టు గనక ఉన్నట్లయితే ధనధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. అశోక చెట్టును పూజిస్తే పుష్కలంగా డబ్బు ఏర్పడుతుంది. కుజదోషాలతో బాధపడేవారు అశోక చెట్టును పూజిస్తే చాలా మంచిది. ఇంటి ఆవరణలో ఎలాంటి ఎండిపోయిన మొక్కలు లేకుండా జాగ్రత్త పడాలి. ఎండిపోయిన మొక్కలు ఇంటి ఆవరణలో ఉన్నట్లయితే ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. ఈ వీడియోలో చెప్పిన మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.